హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మధ్యంతరంగా అయితే వాయిదా పడింది. మీ అందరికీ తెలుసు, యుద్ధం వల్ల అయితే వాయిదా పడింది. ఇప్పుడైతే సీజ్ ఫైర్ రావడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. మే 16th నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, 16 to 30. అయితే ఈ సందర్భంలో అన్ని టీమ్స్ కూడా ఒక పెద్ద షాక్ తగిలింది. విదేశీ ప్లేయర్స్ వల్ల ఇళ్ళకైతే వెళ్ళిపోయారు అండ్ వాళ్ళు తిరిగి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందులో ముఖ్యంగా అయితే ఆస్ట్రేలియాకు సంబంధించిన ప్లేయర్స్ అయితే తాము రావడానికి తమకు ఇష్టం లేదని చెప్పినట్టు సమాచారం. అది ఎందుకు అనేది వీడియోలో చూద్దాం. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి అయితే ఉంది. ఆ టీంలో చాలా పెద్ద చేంజెస్ చేయాల్సి వస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిపోయింది. అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కెప్టెన్గా కంటే ప్లేయర్గా చాలా అద్భుతంగా ఆడాడు. అతడైతే దాదాపు ఈ ఐపీఎల్కి అవైలబుల్ ఉండబోట్లేదు అని న్యూస్. అండ్ అదేవిధంగా మిచెల్ స్టార్క్ అండ్ హాజిల్వుడ్ కూడా అండ్ ట్రావిస్ హెడ్ కూడా. సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్కి అయితే ఈ 3 మ్యాచ్లు ఎలాగో క్వాలిఫై కాకుండా గెలవడం ఇంపార్టెంటే. వీటికైతే చాలా ఎఫెక్ట్ పడుతుంది. టీం అయితే కంప్లీట్గా మారుతుంది. అండ్ ఎవరు ఎంట్రీ చూడాలనుకుంటున్నారు ఇప్పుడు బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్లో అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ రిమైనింగ్ 3 మ్యాచెస్ కొత్త ప్లేయర్స్తో ఆడడం ఇంట్రెస్ట్గా చూసేవారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కెప్టెన్ వెళ్ళిపోతాడు. మరి ఇంకా కెప్టెన్ ఎవరంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఉంది మాత్రం హెన్రిచ్ క్లాసెన్. సో ఇతడైతే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, అత్యంత ఎక్కువ డబ్బు పెట్టేటండి. ఇతనైతే రిటైన్ చేసుకున్నారు, మీకు తెలుసు. కానీ ఇతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే June 11th నుంచి ఆడబోతున్నాడు. సో ఇతని తరపు నుంచి అయితే ఇంకా నేను రాను అని చెప్పి అప్డేట్ అయితే లేదు. కానీ ఇతడు కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్గా అయితే 90% ఇతడు వచ్చి ఆడే ఛాన్సెసే ఉన్నాయి. ఒక టాప్ ధర పెట్టి ఇతన్ని కొన్నారు. ఇతడు ఖచ్చితంగా వచ్చి ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ వస్తే మాత్రం ఇతనికి కెప్టెన్ ఏమైనా ఇవ్వచ్చేమో. ప్రజెంట్ టీంలో ఉన్న స్ట్రెంత్కి ఇతడు కెప్టెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నాకు తెలిసి. సో ఇంకా వేరే ప్లేయర్స్లో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ దాదాపుగా అయితే ప్యాట్ కమిన్స్ రిటర్న్ రావడం చాలా కష్టం అని అయితే తెలుస్తుంది. ప్యాట్ కమిన్స్ రాకపోవడం చాలా టీంలో చేంజెస్ చేస్తుంది. ఎందుకంటే అతడు ఒకడే చాలా మెయిన్ ప్లేయర్ సన్ రైజర్స్ హైదరాబాద్కి. సో బ్యాటింగ్ బౌలింగ్లో ఓపెనింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్లో బిగ్ హిట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఓపెనింగ్ బౌలర్ని చూడాలి. మళ్ళీ మహమ్మద్ షమి చూస్తే అత్యంత దారుణమైన ఫామ్లో ఉన్నాడు. అతన్ని మళ్ళీ తీసుకున్నా కూడా అతడు ఆడతాడని అనిపించట్లేదు. సో ఇలాంటి టైంలో టీం ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో టీంలో అయితే ఓపెనర్గా వచ్చే ట్రావిస్ హెడ్ ఒక దాటిగా ఆడే ప్లేయర్. ఈ సీజన్లో పెద్ద రాణించలేదు. ఎస్ఆర్హెచ్ ఫెయిల్యూర్కి ఇది కూడా ఒక కారణం. ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియనంత నిలకడ లేకుండా బ్యాటింగ్ అయితే చేశాడు. మంచి బ్యాట్స్మెనే. సో ప్రతి ప్లేయర్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ సార్ మనం రియాలిటీస్ మాట్లాడదాం. సో ఇతడైతే ఈ సీజన్ ఫెయిల్యూర్కు మరొక కారణం. కొన్ని మ్యాచ్లు బాగానే ఆడాడు, కానీ 2024లో ప్రతి మ్యాచ్ ఇతన్నే గెలిపియమంటే కష్టం కదా. సో తన లెవెల్కి అయితే తను ఆడాడు. ఇతడు దూరం అయిపోతే ఓపెనర్స్ అయితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. సో ఆల్రెడీ వీళ్ళిద్దరు ఓపెనర్సే. ఇషాన్ కిషన్ కూడా ఓపెనరే. ఈ సీజన్లో ఇషాన్ కిషన్ ఒక 2 మ్యాచ్లు ఆడాడు, పర్లే. కాకపోతే మిగతా మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సో ఇది కూడా ఒక బిగ్ ఎఫెక్ట్ అయింది ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ నమ్ముకునేదే కొందరు బ్యాట్స్మెన్ని, వాళ్ళ మీదనే డబ్బు అంతా పెట్టేసింది. వాళ్ళు ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఆడలేదు, అది ఆబ్వియస్గా రీజన్. సో ఇషాన్ కిషన్ అయితే మిగతా 3 మ్యాచ్ల్లో తాను పెద్ద దిక్కు ఆడాల్సి ఉంటుంది. లేకపోతే 2026 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ఏ కాదు మిగతా టీమ్స్ నుంచి కూడా అతడు ఖచ్చితంగా ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో వీళ్ళిద్దరైతే ఓపెనర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెంబర్ 3లో ఇంకా కొత్త ప్లేయర్ని తీసుకోక తప్పదు ఇప్పుడు. సో సచిన్ బేబీ మేబీ ఇతన్ని పంపిస్తారేమో. వీళ్ళంతా లెఫ్ట్ హ్యాండర్స్కి పిచ్చి ఉంది మన మేనేజ్మెంట్కైనా కోచెస్కైనా. సో లెఫ్ట్ హ్యాండర్గా సచిన్ బేబీని పంపించవచ్చు మేబీ. ఎందుకంటే స్మరణ్ రవిచంద్రన్ ఉంటే బాగుండేది, అతడు ఇంజరీ వల్ల దూరం అయ్యాడు. సో సచిన్ బేబీ నెంబర్ 3లో వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్ ఖచ్చితంగా ఇతను రిటర్న్ వస్తే ఇతడే ఉంటాడు, కెప్టెన్గా కూడా ఉంటాడు. అండ్ అదేవిధంగా మంచి బ్యాట్స్మెన్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఇతడే మెయిన్ అని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ తర్వాత ఇతడే ఇప్పుడు. అండ్ నెంబర్ 5 చూస్తే అభినవ్ మనోహర్ని తీసుకుంటారు ఇంకా. ఎందుకంటే మంచి టాప్ ప్లేయర్స్ దూరం అవుతున్నారు కాబట్టి అభినవ్ మనోహర్ నెంబర్ 5లో బ్యాటింగ్ అయితే వస్తాడు. ఒక మంచి ఛాన్స్ అభినవ్ మనోహర్కి తానేంటో చూపించడానికి. సో ఖచ్చితంగా ఒక బిగ్ ఆపర్చునిటీ అందరు ప్లేయర్స్కి అని చెప్పొచ్చు. నెంబర్ 6 అనికేత్ వర్మ. సో 6 అంటే 6లో వస్తాడని కాదు, కాస్త ముందైనా రావచ్చు. మనం చెప్పేది ఇక్కడ ప్లేయింగ్ 11. అనికేత్ వర్మ ప్లేస్ అయితే ఫిక్స్. సో గత కొన్ని మ్యాచ్లుగా అనికేత్ వర్మ కూడా డౌన్ఫాల్లో ఉన్నాడు. సో ఇప్పుడైతే మంచి అవకాశాలు వస్తాయి. సో
టీంలో మంచి చేంజెస్ అయితే జరుగుతాయి కాబట్టి ఇతడు పైన అయినా రావచ్చు. అండ్ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటారు అనుకుంటున్నాను. నెంబర్ 7 నితీష్ కుమార్ రెడ్డి అయితే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే టాప్ ప్లేయర్స్ లేరు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి వైపు మళ్ళీ చూసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ విదేశీ ప్లేయర్స్ ఏకంగా 2 SRHలో ఉన్నదే ఒక 6 విదేశీ ప్లేయర్స్, అందులో టాప్ పర్ఫార్మెన్స్ చేసే 2 వెళ్తున్నారు కాబట్టి కమిందు మెండిస్కి ఇంకా ప్లేస్ ఇస్తారేమో. నెంబర్ 8 కమిందు మెండిస్ ఉండే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. సో ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి వద్దనుకుంటే అతడి ప్లేస్లో హర్ష్ దుబే కొత్త స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంటే SRH కోచ్కి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇతన్ని రిప్లేస్ చేశాడు. సో ఒకవేళ సచిన్ బేబీ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో హర్ష్ దుబేని కూడా తీసుకోవచ్చు. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, మంచి స్పిన్ వేస్తాడు అండ్ మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు. సో ఈ ఒక్క చేంజ్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 8లో కమిందు మెండిస్ విదేశీ ప్లేయర్, ఇతడైతే పక్కా ఆడతాడు ఇక నుంచి ప్యాట్ కమిన్స్ లేకపోతే. అండ్ నెంబర్ 9 ఇషాన్ మలింగా బౌలింగ్లో చాలా బాగా వేస్తున్నాడు. సో ఇతని బౌలింగ్ చాలా ఇంప్రెసివ్గా ఉండింది ఇంత ముందు మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో కూడా ఇతనికి ఛాన్స్ అయితే ఇషాన్ మలింగాకి పక్కా ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే నెంబర్ 10 హర్షల్ పటేల్ పక్కా ఉంటాడు, ఎందుకంటే విదేశీ ప్లేయర్స్ లేరు. ఉన్న 6 2 వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు కొంత క్వాలిటీ ప్లేయర్స్ లేరు కాబట్టి వియాన్ ముల్లాని తీసుకోకపోవచ్చు. ఈ ప్లేస్లో హర్షల్ పటేల్ అయితే పక్కా ఉంటాడు, ఒక మంచి బౌలింగ్ వేస్తున్నాడు ప్రజెంట్గా హర్షల్ పటేల్ అయితే. సో నెంబర్ 10లో హర్షల్ పటేల్ అయితే డెఫినెట్గా ఆడబోతున్నాడు. అండ్ నెంబర్ 11 జీషాన్ అన్సారీ స్పిన్నర్, పెద్ద ఆకట్టుకోలేదు ఈ సీజన్లో అండ్ లెంత్ మిస్ అవుతున్నాడు, అయినా కూడా ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 12 జయదేవ్ ఉనాడ్కడ్. సో ఓపెనింగ్ బౌలింగ్ అయితే ఖచ్చితంగా అవసరం, ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి. సో జయదేవ్ ఉనాడ్కడ్ అండ్ ఇషాన్ మలింగా బౌలింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ హర్షల్ పటేల్ అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే కమిందు మెండిస్ కూడా ఉన్నాడు అండ్ జిషాన్ అన్సారీ అండ్ హర్ష్ దుబే. సో వీళ్ళంతా కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ విధంగా సో ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ ఇద్దరు మాత్రం ఒకవేళ రాకపోతే టీం మీద చాలా పెద్ద ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. ప్యాట్ కమిన్స్ అయితే ఎలాగూ తాను రానని చెప్పి కన్ఫర్మ్ అయినట్టయితే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఉంది. అండ్ ప్రజెంట్గా వెళ్ళిన ప్లేయర్స్లో చాలామంది కూడా రిటర్న్ రాకపోవచ్చు. సో ఈ సందర్భంలో కొత్త ప్లేయర్స్ అందరికీ చాలా ఫెంటాస్టిక్ ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈసారి కెప్టెన్గా ఇప్పుడు హెన్రిచ్ క్లాసెన్ తనేంటో చూపించడానికైనా కూడా తనకు అంత డబ్బు పెట్టారు. సో ఒకవేళ ఈ మిగతా 3 మ్యాచ్లు కూడా హర్షల్ పటేల్ మనకు హెన్రిచ్ క్లాసెన్ గెలిపించినట్లయితే కెప్టెన్గా అతడు చాలా స్ట్రాంగ్ కంటెండర్గా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చే సీజన్కైనా. అండ్ నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్, RCB అండ్ LSG లాంటి టీమ్స్తో మ్యాచెస్ ఆడాల్సి ఉంది. మనకు నెక్స్ట్ వచ్చే మ్యాచ్ అయితే కోల్కతా నైట్ రైడర్స్తో ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ RCB కూడా చాలామంది ప్లేయర్స్ని మిస్ అవుతున్నారు, వీక్ అయిపోయింది RCB కూడా. అండ్ LSG టీం అయితే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ప్రజెంట్ చూసుకున్నప్పుడు కూడా. సో ఓవరాల్గా అయితే ఒక కొత్త టీంతోని ఇప్పుడు మ్యాచెస్కి సన్ రైజర్స్ హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అండ్ హర్ష్ దుబే ఒక స్పిన్నర్, ఇతనైతే డెఫినెట్గా ఏదో ఒక ప్లేస్లో తీసుకుంటారనిపిస్తుంది. సో టీం అయితే చాలా వీక్ అయిపోతుంది, ఈ ప్లేయర్స్ వీక్ అవుతుంది. కానీ ఎలాగో ప్లే ఆఫ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఏదాడినా కూడా జస్ట్ ప్రెస్టీజ్ కోసం అండ్ కొత్త ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కోసం ఆడడం మాత్రమే. సో ఒక ఊపేస్తే చాలా బెటర్, చాలా రిలాక్స్గా కూల్గా ఉంటుంది టీం.